జై శ్రీరామ. గొడుగు పాదరక్షలు ఎలా వచ్చాయి? జమదగ్ని మహర్షి రేణుకాదేవి అడవిలో ప్రయాణిస్తుండగా రేణుకాదేవి, స్వామి, ఎండ మండిపోతుంది, నేల కాలుతుంది అనెను. అప్పుడు జమదగ్ని మహర్షి, సూర్యుడు ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడా అని సూర్యుడి వైపు బాణము సంధించాడు. సూర్యుడు జమదగ్ని మాటలు విని భయకంపితుడై జమదగ్ని మహర్షి ఎదుట ప్రత్యక్షమై, ఆగు మునీంద్ర, శాంతించు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు అంటూ వినయముగా, నా వల్ల జరిగిన పొరపాటుకు మన్నించు, శాంతించు, నువ్వు దయామయుడవు అని ముల్లోకాలు చెప్పుకుంటున్నాయి అని సూర్యుడు తన సంకల్పముతో పాదరక్షలు, గొడుగు సృష్టించి జమదగ్ని ముందుంచి, ఇంతవరకు లోకములో ఇవి లేవు. గొడుగు వల్ల శరీరానికి, పాదరక్షల వల్ల పాదాలకు నా వేడి తాకదు అని చెప్పి జమదగ్ని మహర్షికి ఇచ్చెను. గొడుగు, పాదరక్షలు సూర్యుడు సంకల్పముతో పుట్టిన వస్తువులు. జై శ్రీరామ.